Hi viewers, welcome to Markets at 12 noon. Details loki velladite last half an hour baki ippudiki chusukunnadite markets flat to consolidation base lone move avutunnayi. Nifty 3 points negative ga 11049 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 38 పాయింట్స్ పాజిటివ్ గా 36674 వద్ద మూవ్ అవుతోంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినట్లయితే 13 పాయింట్స్ నెగటివ్ గా 27612 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ ని కొనసాగిస్తోంది. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్లయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ లో మార్నింగ్ కి ఇప్పటికి చూసుకుంటే కొంత కరెక్షన్ అనేది ఇంక్రీజ్ అవ్వడం మనం చూస్తున్నాము. కొంత బెటర్ గా మూవ్ అయినప్పటికీ ప్రస్తుతం మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ లో కొంత కరెక్షన్ అనేది కనిపిస్తోంది. బట్ స్టిల్ కనుక చూసుకున్నట్లయితే అడ్వాన్స్ డిక్లైన్సెస్ తో కంపేర్ చేసినట్లయితే అడ్వాన్సెస్ కొంత హయ్యర్ సైడ్ లో మూవ్ అవుతున్నాయి. ప్రస్తుతం అడ్వాన్సెస్ 892 గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 779 గా ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తున్నాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ లో చూస్తే లార్సన్ 2.5%, M&M 2.14%, HPCL 1.74%, టాటా మోటార్స్ 1.62% అండ్ భారతీ ఇన్ఫోటెల్ 1.5% పైగా అప్ ట్రెండ్ లో మూవ్ అవుతోంది. అండ్ నిఫ్టీ లూజర్స్ లోకి వెళ్ళినట్టయితే ఐఓసి 2%, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 2.15%, ఎస్ బ్యాంక్ 2%, విప్రో 1.91% అండ్ జీ ఎంటర్టైన్మెంట్స్ 1.5% పైగానే డౌన్ ట్రెండ్ లో ప్రస్తుతం ట్రేడింగ్ ని హోల్డ్ చేయడం చూస్తున్నాము. ఇక ప్రస్తుతం డేస్ లోస్ వద్ద ట్రేడ్ అవుతున్న స్టాక్స్ లో కనుక చూస్తే బజాజ్ ఆటో, జీ ఎంటర్టైన్మెంట్, సిప్లా లాంటి స్టాక్స్ అన్ని కూడా డేస్ లోస్ వద్ద ట్రేడ్ అవడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. కమోడిటీస్లో చూస్తే గోల్డ్ 0.30% నెగిటివ్గా 31,853 వద్ద ట్రేడ్ అవుతుండగా సిల్వర్ 0.22% నెగిటివ్గా 38,082 వద్ద మూవ్ అవుతోంది. అండ్ క్రూడ్ ఆయిల్ చూస్తే 0.18% పాజిటివ్గా 3,945 వద్ద ట్రేడ్ అవుతుండగా న్యాచురల్ గ్యాస్ అరౌండ్ 199 ఆ రేంజ్లో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లూజర్స్లో కనుక చూస్తే డివీస్ ల్యాబ్స్ 2%, రిలయన్స్ క్యాపిటల్ 2%, బయోకాన్, రామ్కో సిమెంట్స్ అండ్ ఎట్ ద సేమ్ టైం ఐడిబిఐ లాంటి స్టాక్స్, ఐడిబిఐ బ్యాంక్ కనుక చూస్తే ఈ స్టాక్స్ అన్ని కూడా 1.5% నుంచి 2% మధ్య డౌన్ ట్రెండ్లో మూవ్ అవుతున్నాయి. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ లూజర్స్లోకి వెళ్ళినట్టయితే జేకే బ్యాంక్ 4.5%, దిలీప్ బిల్డ్కాన్ 4.5% అండ్ త్రివేణి ఇంజనీరింగ్ 4%, ద్వారకే షుగర్స్ 4%, శివం ఆటో 3.5% వరకు ప్రస్తుతం డౌన్ ట్రెండ్ మూమెంటంలో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఓవరాల్గా మార్నింగ్ నుంచి మిడ్ సెషన్ వరకు ఉన్న మార్కెట్స్ ట్రెండ్పై అభిప్రాయం తెలియజేసేందుకు అలాగే ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రెజెంట్ మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ శేషు గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. హై శేషు గారు. హలో అండి. మార్కెట్స్ ట్రెండ్ కనుక చూస్తే పాజిటివ్ టు ఫ్లాట్ నోట్తో డేని స్టార్ట్ చేశాయి. అండ్ ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి ఒక చిన్న అప్మూ అనేది వచ్చినప్పటికీ అప్మూ వచ్చిన లెవెల్ దగ్గర నుంచి కూడా అగైన్ మార్కెట్స్ కరెక్ట్ అవుతూ రావడం చూస్తున్నాము. ఓవరాల్గా మార్కెట్స్ ఫ్లాట్ టు కన్సాలిడేషన్ వేస్లోనే ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నట్టు కనిపిస్తున్నాయి. సో మార్నింగ్ నుండి ఈ మిడ్ సెషన్ వరకు మార్కెట్స్లో ఎలాంటి ట్రెండ్ని మీరు నోట్ చేస్తున్నారు? అంటే మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మార్కెట్ కన్సల్టేషన్లోనే ఉన్నాయండి. పెద్దగా మనకి మార్పులు అనేది రాలేదు. అయితే ఇండివిజువల్గా స్టాక్స్ పరంగా కొంచెం మార్పులు వచ్చినా కూడా ఇండెక్స్లో అటు బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి, అటు నిఫ్టీ కానివ్వండి పెద్దగా చేంజెస్ అనేది రాలేదు, ఫ్లాట్గా ఉన్నాయి. ప్రధానంగా ఈరోజు చూసుకుంటే లాస్ట్ కొన్ని రోజులకి ఈరోజు కొంచెం భిన్నంగా ఉందని చెప్పచ్చు ట్రెండ్. అంటే మిడ్ క్యాప్లో కొంచెం సెల్లింగ్ అనేది, ప్రాఫిట్ బుకింగ్ అనేది ఈరోజు ట్రెండ్లో మనం చూస్తున్నాము. అదేవిధంగా కొన్ని ఇండివిజువల్ స్టాక్స్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది లాస్ట్ ఫ్యూ డేస్గా బాగా మనకి ర్యాలీ వచ్చిన ఎస్ బ్యాంక్ లాంటి దాంట్లో ఈరోజు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కనపడుతుంది. అదేవిధంగా ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఇది కూడా చూసుకుంటే నిన్న కూడా వీక్ అయింది, ఈరోజు కూడా ఒక 2%. తర్వాత మెటల్స్ మార్నింగ్ టైంలో దాదాపు అన్ని మెటల్స్ బాగా వీక్ అయినాయి. అయితే ఇంట్రెస్టింగ్ ఏంటంటే మళ్ళీ బాగా 286 ఫర్ ఎగ్జాంపుల్ జేఎస్డబ్ల్యూ ఫ్యూచర్స్ కానీ చూసుకుంటే 286లో అనమాట. అక్కడి నుంచి కూడా పెరిగి మళ్ళీ డే హైస్ దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. మెటల్స్ ఇనిషియల్గా వీక్ ఉన్నా మళ్ళీ రికవర్ అయినాయి. ఇక ఓవరాల్గా నిఫ్టీలో ఎల్ఎన్టీ ఒకటి టాప్ గెయినరు, తర్వాత M&M ఒకటి కూడా చాలా స్ట్రాంగ్గా ఈరోజు మనకి ట్రేడ్ కావడం చూస్తున్నాము. టాటా మోటార్స్ కూడా ఈరోజు ఒక 2% గెయిన్స్లో ఉంది. మరోవైపు వీక్ అవుతున్న స్టాక్స్లో ఐఓసి, కోల్ ఇండియా లాంటి స్టాక్స్ బాగా వీక్గా ఈరోజు ప్రస్తుతానికి ట్రేడ్ అవుతున్నాయి. ఐటీ కంపెనీస్ కొంచెం వీక్నెస్ అనేది ఉంది. మార్కెట్ బ్రెత్ మాత్రం లాస్ట్ కొన్ని రోజుల్లాగా స్ట్రాంగ్గా లేదు. కొంచెం ప్రస్తుతానికి అడ్వాన్సెస్ డామినేట్ చేస్తున్నా కూడా లాస్ట్ కొన్ని రోజులు అంత స్ట్రాంగ్ అయితే లేదు. ఓవరాల్గా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది ఎక్కువ కొనసాగుతుందండి. కొన్ని కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు ప్రసాద్. హలో, నమస్తే ప్రసాద్, చెప్పండి. ఓకే, ఎస్ బ్యాంక్ ప్రతిరోజు కూడా చెప్తూనే ఉన్నామండి. ఎస్ బ్యాంక్ని మనం కొనుక్కోవచ్చు అని చెప్తున్నాము. మీరు కరెక్షన్స్లో కొనుక్కోండి. ప్రతిసారి కూడా కరెక్షన్స్ వచ్చినప్పుడల్లా కూడా కొంత కొనుక్కుంటూ పోండి.
రీసెంట్గా నిన్న కూడా చెప్పాము, నిన్న కూడా ఇదే ప్రోగ్రాంలో ఎస్ బ్యాంక్ గురించి చాలా డీటెయిల్గా కూడా చెప్పాము. మీరు ఎస్ బ్యాంక్ని ఒక ఇన్వెస్ట్మెంట్గా కొనుక్కోమని చెప్తాను. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాము. హలో. హలో, యా చెప్పండి. రఘు అండి, హైదరాబాద్. రఘు చెప్పండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎస్ బ్యాంక్ 240లో బై చేశాను. రైట్ రేట్లో సెల్ చేయమంటారా, నేను హోల్డ్ చేయమంటారా? షార్ట్ టర్మ్ గురించి షార్ట్ టర్మ్కి. ఓకే, 214లో తీసుకున్నారా? అవునండి. ఓకే అండి, క్లోజర్గా 240 దగ్గర ఇది రివర్సల్ కావడం చూస్తున్నామండి. అంటే లాస్ట్ టైంలో కూడా అంటే అప్పుడు రీజన్స్ వేరే ఉన్నాయి. చూడండి మళ్ళీ నెక్స్ట్ ఫ్యూ డేస్లో 240 దాటితే కంటిన్యూ చేయండి. బట్ 240 to 260 మధ్యలో ఇది ఏదో ఒక టైంలో షార్ట్ టర్మ్కి ట్రెండ్ ఆగొచ్చేమో. బట్ అట్ ద సేమ్ టైం మార్కెట్ కూడా చూడాలండి. మార్కెట్స్ లాస్ట్ కొన్ని రోజులుగా సర్ప్రైజింగ్ మూవ్ అనేది అంటే అప్ సైడ్ రావడం చూసాము. ఒకవేళ మార్కెట్ ఈ విధంగా అప్ సైడ్ రాకపోయినంటే మళ్ళీ ఇది 220 బిలోనే ఉండేది. బట్ ఏదేమైనప్పటికి కూడా మార్కెట్ సపోర్ట్ చేస్తే డెఫినెట్గా ఇది మళ్ళీ 240+ దాటచ్చు. 240 దాటకపోతే నెక్స్ట్ ఫ్యూ డేస్లో మీరు క్లోజర్గా 240 దగ్గర దీంట్లో నుంచి ఎగ్జిట్ కాండి, మీరు షార్ట్ టర్మ్ అంటున్నారు కాబట్టి. శిల్ప కాలర్ ఉన్నారు. హలో శిల్ప గారు చెప్పండి. టాటా మోటార్స్ 195లో బై చేశామండి మార్చి. ఓకే. హలో. యా చెప్పండి, 195లో తీసుకున్నారు. 195లో తీసుకున్నామండి. ఇవాళ గడేలో ఏమన్నా అబ్బాయి అయ్యే ఛాన్సెస్ ఉందా? అలానే వేదాంత ఈ ప్రైస్లో ఈ ప్రైస్లో వేదాంత తీసుకోవచ్చా ఫీచర్స్? చేయొచ్చండి. సెల్ చేయొచ్చు. ఓకే అండి, యాక్చువల్గా చెప్పాలి అంటే టాటా మోటార్స్ విషయానికి టాటా మోటార్స్ 190+ అనేది 195 ఆ లెవెల్కి రావడం, వీక్ కావడం చూస్తున్నాం. అంటే వీక్ కావడం ఇన్ ద సెన్స్ బాగా పెరిగిందండి. రీసెంట్గా 150 బిలో నుంచి 190కి వచ్చింది కాబట్టి 195 to 198 దగ్గర దీనికి కొంచెం రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఈరోజు ఆ ఫ్యూచర్స్లో హైగా చూసుకుంటే 194 పాయింట్ చేంజ్ ఉంది కాబట్టి 198 అట్లా అక్కడికి వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ కాండి. ఎప్పుడు కూడా బాగా పెరిగిన స్టాక్ రిస్కీ అవుతుంది. అంటే ఎందుకంటే కరెక్షన్ వస్తే మ్యాక్సిమం ఒక 10 రూపాయలు వస్తుంది. ఆల్రెడీ నేను కరెక్షన్ వచ్చింది, మళ్ళీ పెరిగింది ఈరోజు ఫార్చునేట్గా. మా అయితే 10 రూపాయలు అట్లా కరెక్షన్ రావచ్చు. ఫ్యూచర్లో ఉన్నారు కాబట్టి మీకు చాలా కాషియస్గా ఉండాలి. ఎప్పుడు కూడా బాగా పెరిగిన స్టాక్ని బై చేయడము కరెక్ట్ కాదు, అదేవిధంగా బాగా పడిన స్టాక్ని సెల్ చేయడం కూడా కరెక్ట్ కాదు. రెండు కూడా కరెక్ట్ కాదు, ఎక్స్ట్రీమ్స్ రెండు కూడా కరెక్ట్ కావదండి. ఇక వేదాంత విషయానికి వస్తే వేదాంత ఓకే మెటల్స్ మరి మీరు ఇమ్మీడియట్గా ట్రెండ్ అయితే కొంచెం స్టాక్లో 180 దగ్గర కొంచెం వీక్నెస్ ఉంటుంది. మళ్ళీ 166 లెవెల్ మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయొచ్చేమో. ఈరోజు కొంచెం లో నుంచి రికవర్ అయినాయి. ఇంతకుముందు ఇనిషియల్గా కూడా చెప్పాను, మెటల్స్ కొంచెం ఈరోజు లో నుంచి రికవర్ అయినాయి. బట్ నేను కూడా మీరు సెల్ చేయండి. సెల్ చేసి మీరు 178 180 ఆ లెవెల్ స్టాప్ లాస్ పెట్టండి. బిలో 170 వచ్చినప్పుడు షార్ప్గా దీన్ని క్లోజ్ చేసేసేయండి. ఓవరాల్గా బులిషే ఉంది స్టాకు. అయితే దానికి ముందు ఒక చిన్న డిప్ రావచ్చు, ఆ చిన్న డిప్ కోసం సెల్ చేయండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, హైదరాబాద్ నుండి రవి. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. అరవింద్ టెక్స్టైల్స్ 85 కాల్ ఆప్షన్ ఉంది మేడం. ఓకే చెప్పండి అండి. యా చెప్పండి. 85 కాల్ ఆప్షన్ ఉంది, ప్రాఫిట్స్ లో ఉంది. అదే బయటకు వచ్చామంటారా, ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా? ఓకే చూడండి, మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి. 92 ఆ లెవెల్ టెస్ట్ చేయొచ్చు. ఇది అయితే ఇది కంటిన్యూస్గా పెరుగుతుంది అయితే నేను అనుకోనండి. ఇది అరవింద్ గాని చూసుకుంటే ఇది ఇంకోటి ఆప్షన్స్లో తీసుకున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. చాలా ఫాస్ట్గా ఎగ్జిట్ తీసుకోవాలి. ఓకే 5 సో 92 అక్కడ రెసిస్టెన్స్ ఉంటుందండి. క్లోజర్గా 90 ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు మీ కాల్ ఆప్షన్ నుంచి ఎగ్జిట్ కావడమే చాలా వరకు బెటర్ అండి. ఒక శేషి గారికి ముఖ్యంగా మీరు ఇందాక అన్నట్టుగా మెటల్స్లో కనుక చూస్తే మార్నింగ్కి ఇప్పటికీ చూసుకుంటే ఒక రికవరీ అనేది రావడం చూస్తున్నాము. ముఖ్యంగా లైక్ వేదాంత లాంటి స్టాక్స్లో, జిఎస్డబ్ల్యూ స్టీల్ లాంటి స్టాక్స్లో కూడా ఒక చిన్న ఫ్యూ పాయింట్స్ రికవరీ అనేది మనం చూస్తున్నాము. సో కొంత కనుక చూసుకున్నట్టయితే మెటల్స్లో లాస్ట్ ఫ్యూ డేస్గా కూడా అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఒక ర్యాలీ అనేది కొనసాగుతూ రావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాము. సో ఈ టైంలో ఈ చిన్నపాటి డిప్స్లో కానీ ఇంకా మరింత కరెక్షన్ వచ్చినప్పుడు కానీ మెటల్స్లో కొంతవరకు బయింగ్కి కానీ సెల్లింగ్కి కానీ వెళ్ళొచ్చుంటారా? మెటల్స్లో
నేను అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా బయింగ్కి ఇప్పుడే వద్దని చెప్తానండి. అంటే లాస్ట్ కొన్ని రోజులుగా మంచి ర్యాలీ మెటల్స్లో వచ్చింది. బట్ నేను అనుకోవడం సస్టైన్ ర్యాలీ అయితే ఉండకపోవచ్చు మెటల్స్లో. మళ్ళీ మెటల్స్ బ్రేక్ పడవచ్చు ఇక్కడ ఈ లెవెల్స్లో, కాబట్టి సస్టైన్ ర్యాలీ అయితే ఉండకపోవచ్చు. ఓకే శశి గారు, ఇక రిలయన్స్ విషయానికి వచ్చినట్టయితే రిలయన్స్ కొంత లోస్ నుండి రికవరీ అనేది రావడం చూస్తున్నాము. ఈరోజు టెక్నికల్లీ కూడా చూసుకున్నట్టయితే మంచి స్ట్రెంత్ అనేది కనిపిస్తోంది. సో ఈ లెవెల్ నుంచి ఇది మరింత అప్సైడ్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటారా? షార్ట్ టర్మ్లో కానీ లాంగ్ టర్మ్లో కానీ ఎలా ట్రేడ్ అవ్వచ్చు అంటారు? అంటే రిలయన్స్ పరంగా చూసుకుంటే ఇది చాలా వరకు బై అండ్ డిప్స్గా మనం పరిగణించవచ్చు. ఈరోజు కాదండి, ఈరోజు ప్రస్తుతానికి డే పరంగా రిలయన్స్ వీక్ అయింది. నెక్స్ట్ రేపు ఎల్లుండిలో రిలయన్స్లో కరెక్షన్ అనేది రావచ్చు. వచ్చినప్పుడు ఆ కరెక్షన్స్లో రిలయన్స్ని కొనుక్కోమని చెప్తానండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు వెస్ట్ గోదావరి నుండి శ్రీనివాసరావు. హలో, నమస్తే, చెప్పండి. అవునండి. ఏమన్నారు? ఎంతలో కొన్నారు? ఓకే, ప్రస్తుతానికి 67లో ఉంది. మీరు అంటే ఎప్పుడు కూడా ఫ్యూచర్స్లో ఉన్న వాళ్ళు కొనేసి హోల్డ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఓవరాల్గా ఇది ఈ నెల బాగానే పెరగచ్చు. మీరు ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ కరెక్షన్స్లో, ఎందుకంటే మార్కెట్ బాగా మీరు గమనించాలి, మార్కెట్ ఈ మధ్య హైస్లో ఉంది. మళ్ళీ కరెక్షన్ రావచ్చేమో చెప్పలేం, అంటే వస్తుందని నేను అన్నాను. బట్ ఓవరాల్గా బై అండ్ డిప్స్ కరెక్షన్స్లో మీరు ఖచ్చితంగా దీన్ని కొనుక్కోండి. మార్కెట్ నిఫ్టీ కరెక్ట్ అయినా లేకపోతే ఈ స్టాక్ కరెక్షన్ వచ్చినా కూడా ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఒక రోజు 1-2 రోజులు పడినప్పుడు ధైర్యంగా కొనుక్కొని అప్పుడు హోల్డ్ చేస్తే ఒక 10-15 రూపాయలు మనకి లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. బట్ నేను ఫ్యూచర్స్లో చెప్పే వాళ్ళకంటే ఫ్యూచర్స్లో పొజిషన్ తీసుకునే వాళ్ళకి అన్సర్టెనిటీస్ అనేది ఎప్పుడు కూడా ఉంటుంటాయండి. అంటే నార్మల్ మార్కెట్ వేరు, ఇప్పుడున్న మార్కెట్ మనకి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. ఎందుకంటే అటు ఎలక్షన్స్ కాబట్టి, తర్వాత మనకి 2-3 రోజులు ఈవెన్ ఫ్యూ డేస్లో మనకి నోటిఫికేషన్ కూడా రావచ్చండి. కాబట్టి దాని తగ్గట్టుగా మార్కెట్ మూవ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ రీఎంటర్ కావడం అనేది కరెక్ట్ అవుతుంది. ప్రస్తుతానికైతే మీరు హోల్డ్ చేయండి. రేపెల్లుండిలో మళ్ళీ ఇది 580 ఆ లెవెల్ దాకా కూడా వెళ్ళొచ్చు నెక్స్ట్ ఒక 1 వీక్ 10 డేస్లో. బట్ ఏదైనప్పుడు కూడా దానికి ముందు మళ్ళీ ఒక కరెక్షన్ అయితే ఇందులో రావచ్చు. 1-2 రోజుల్లో నేను కూడా రేపెల్లుండో కిందకు వచ్చినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు సూర్యనారాయణ. హలో, మీ వాయిస్ చిన్నగా ఉందండి, కొంచెం గట్టిగా మాట్లాడరా? హలో మేడం. సూర్యనారాయణ గారు చెప్పండి. చెప్పండి మేడం. నేను వచ్చేసి 12 years బ్యాక్, హలో చెప్పండి అండి. 12 years బ్యాక్ రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ గోల్డెన్ ఇయర్ ప్లాన్స్ ఉన్నాయి మేడం. ఓకే, లైఫ్ ఇన్సూరెన్స్ గోల్డెన్ ప్లాన్. ఓకే, అది అడా గ్రూప్ వాళ్ళది, అనిల్ అమ్మాని గారిది. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఏమన్నా మాకు ఈ ప్రాబ్లం ఏమన్నా వస్తుంది మేడం? అది మళ్ళీ చెప్పండి. రిలయన్స్ ఏంటంటే మళ్ళీ చెప్పండి అండి. రిలయన్స్ లైఫ్ గోల్డెన్ ప్లాన్, అది ఇన్సూరెన్స్ది హోల్డ్ చేస్తున్నారు, దానికి సంబంధించి అడుగుతున్నారు. ఇప్పుడు పెద్ద మీకేం ప్రాబ్లం ఉండదండి, మీకు ఏం ప్రాబ్లం ఉండదు. ఏడిఏజీ గ్రూప్ అయినా కూడా ఏడిఏజీ గ్రూప్ పరంగా మీరు అన్నట్టుగా దాదాపు అన్నీ అటు రిలయన్స్ ఇన్ఫ్రా నుంచి రిలయన్స్ క్యాపిటల్ దగ్గర నుంచి అన్నీ కూడా ఫైనాన్షియల్ క్రైసిస్లో మిరుక్కుపోయినాయి. గ్రూప్ ఇప్పట్లో మళ్ళీ బయటపడడం అనేది జరగకపోవచ్చు స్టాక్ మార్కెట్ పరంగా మేము చెప్తున్నాము. బట్ ఓవరాల్గా ఈ ఇన్సూరెన్స్కు సంబంధించి ఎటువంటి ప్రాబ్లం అయితే మీకు ఉండకపోవచ్చు అండి. కాబట్టి ఉండదు. దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. హలో, యా చెప్పండి. నమస్తే అండి, అడగండి. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? కాల్ తీసుకోవాలనుకుంటున్నారు. ఓకే, అంటే హిందుస్థాన్ యూనిలీవర్ ఈ మార్కెట్ బాగా స్ట్రాంగ్ ఉన్న టైంలో ఇది పెద్దగా పెరగవండి. ఈ స్టాక్స్ ఎఫ్ఎంసీజీ పెద్దగా పెరగవు. అది కూడా ఏంటంటే హిందుస్థాన్ యూనిలీవర్ ఇప్పుడు ప్రస్తుతానికి షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే వీక్గానే ఉంది. నేను అనుకోవడం కాల్ తీసుకోవడం కరెక్ట్ కాకపోవచ్చు, అవాయిడ్ చేయండి.
ఓకే అండి, మెయిల్స్ కూడా చూద్దాం కాల్స్తో పాటుగా. ప్రవీణ్ కుమార్ మెయిల్ చేశారు. అవంతి ఫీడ్స్, జెమ్నా ఆటో అండ్ ఐఎఫ్బి అగ్రో లాంగ్ టర్మ్ వ్యూలో ప్రజెంట్ లెవెల్లో తీసుకోవచ్చు అంటారా? అవంతి ఫీడ్స్, జెమ్నా ఆటో అండ్ ఐఎఫ్బి అగ్రో. జమునా అండ్ ఐఎఫ్బి రెండు కూడా మీరు తీసుకోవచ్చు అండి. ఇవి కూడా ఈ రెండు కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా మీకు లాంగ్ టర్మ్కి జమునా అండ్ ఐఎఫ్బి అగ్రో కొనుక్కోమని చెప్తాను. అవంతి ఫీడ్ వద్దండి, ఇప్పుడే వద్దు. నేను అనుకోవడము అవంతి ఫీడ్ నెక్స్ట్ బుల్ మార్కెట్లో కూడా బాగా పెరుగుతుంది అయితే నేను అనుకోను. జమునా అండ్ ఐఎఫ్బి అగ్రోని కొనుక్కోవచ్చు. హిమకర్ కాలర్ ఉన్నారు. హలో హలో హిమకర్ చెప్పండి. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అండి. యా గుడ్ ఆఫ్టర్నూన్. ఇది స్వరాజ్ ఆటో ఒకటి ఓకే ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నాను. యాక్చువల్గా అప్పుడు 650 అనుకున్నాను, ఇప్పుడు యావరేజ్ ప్రైస్ 240 చేసుకున్నాను. ఓకే సో అది హోల్డ్ చేయొచ్చా అండ్ ఏమన్నా యాడ్ చేసుకోవచ్చా? అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ల్యూబర్స్ ఇండస్ట్రీస్ కూడా 1550 100 షేర్స్ ఉన్నాయి. ఓకే సో అది అంటే హోల్డ్ చేయొచ్చా? లాంగ్ టర్మ్ మీతోనేనా? లాంగ్ టర్మ్ అండి, అంటే స్వరాజ్ ఎంతలో కొన్నారు? స్వరాజ్ 240 యావరేజ్ ప్రైస్లో హోల్డ్ చేస్తున్నారు. అండ్ లుమాక్స్ ఇండస్ట్రీస్ 1550. స్వరాజ్ 240. యా 640 670 ఆ రేంజ్లో తీసుకున్నారు. 240లో యావరేజ్ చేశారు. ఓకే అండి, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి. ఇది బాగా వీక్ అయిన స్టాక్ అండి. ఇది అసలు 700 నుంచి కూడా ఈ స్టాక్లో వన్ సైడెడ్ సెల్లింగ్ అనేది మనకు ఉంది స్టాకు. ప్రస్తుతానికి ఈ రీసెంట్గా కొంచెం అప్ ట్రెండ్లోకి వచ్చింది. 180 లెవెల్స్ నుంచి కూడా స్టాక్ పెరగడం స్టార్ట్ అయింది. అంత గొప్పగా ఫైనాన్షియల్స్ పరంగా లేవు. మీరు 600లో కొన్నారు, ఇప్పుడు 200 చేంజ్లో మీరు యావరేజ్ చేశారు. నెక్స్ట్ కొన్ని రోజులు అంటే ఇప్పుడు ఇమీడియట్గా అయితే పెరగవచ్చు. మార్కెట్ కూడా పెరిగింది, మిడ్ క్యాప్ కూడా పెరుగుతున్నాయి. బట్ ఇది పర్టికులర్గా ఇది ఒక ఇన్వెస్ట్మెంట్కి నేను అంత గొప్ప స్టాక్ అయితే నేను అనుకోనండి స్వరాజ్ ఆటో అనేది. మరోవైపు లూమాక్స్ని మాత్రం మీరు లూమాక్స్ ఇండస్ట్రీస్ గురించి అడిగినట్టున్నారు. లూమాక్స్ ఇండస్ట్రీస్ మాత్రం ఫండమెంటల్గా బాగుంది. దీన్ని మీరు కంటిన్యూ చేసుకోండి. ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా దీన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. మీరు పడుతున్నప్పుడు మరింత యావరేజ్ కూడా చేసుకోవచ్చు. బట్ స్వరాజ్ మాత్రం చాలా మీ యావరేజ్ ప్రైస్ ఎక్కడికి వస్తుందో, అంటే మీరు హైలో కొన్నారు, తర్వాత రీసెంట్గా కొన్నారు, రెండు కలిపి యావరేజ్ ఎంత వస్తుందో తెలియదు నాకు. అక్కడికి వస్తుందా అనేది ఇమీడియట్గా అయితే రాకపోవచ్చు. ఒకవేళ అదృష్టం బాగుండి మీకు ఆ రేట్ వస్తే మీరు దాంట్లో నుంచి బయటపడండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో ఈ కాల్ డ్రాప్ అయింది. నెక్స్ట్ ఆ మెయిల్ చూద్దాం. శ్రవణ్ రెడ్డి మెయిల్ చేశారు. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ నెక్స్ట్ 1 year వ్యూతో బయింగ్కి వెళ్ళొచ్చా? డెఫినెట్గా బయింగ్ వెళ్ళొచ్చు అండి. రీసెంట్గా బాగా ఈ స్టాక్ వీక్ అయిన స్టాక్ బౌన్స్ అయింది. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక అప్ ట్రెండ్లోకి వచ్చింది. కరెక్షన్స్లో దీన్ని మీరు పిక్ చేసుకోమని చెప్తాను. రామకృష్ణ మెయిల్ చేశారు. ఇండస్ఇండ్ బ్యాంక్ మార్చ్ కాల్ 1550 కాల్ని 25లో తీసుకున్నారు. ఇది హోల్డ్ చేయమంటారా? 1550 కాల్ 25లో. ప్రస్తుతానికి అదే రేట్లో ఉంది. కొంచెం ఈ లెవెల్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావచ్చేమోనండి కొంచెం ఈ స్టాక్లో కొంచెం. కాబట్టి మీరు ఓవరాల్గా ఇండస్ఇండ్ బ్యాంక్ ట్రెండ్ అయితే అప్ ట్రెండ్లో ఉంది. బట్ కొంచెం ఒక 1-2 రోజులు కొంచెం సైడ్ వేస్లో ఉండే అవకాశాలు స్టాక్లో ఉన్నాయి. బట్ ట్రెండ్ మాత్రం అప్ ట్రెండ్ 15-20 అది బ్రేక్ కాకపోతే మళ్ళీ రేపు ఎల్లుండిలో మళ్ళీ స్టాకు స్లోగా పెరిగే అవకాశాలే ఉన్నాయండి. పెద్దగా ఇది పడిపోతుందని చెప్పను, అట్లా అదేవిధంగా పెద్దగా పెరుగుతుందని కూడా చెప్పను. కన్సాలిడేషన్లో బై అండ్ లార్జ్ ఇది కన్సాలిడేషన్లో ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రీసెంట్గా 2000 నుంచి కరెక్ట్ అయిన స్టాక్ అండి. తర్వాత దీంట్లో పెద్దగా రికవరీ అనేది మధ్యలో వస్తుంది, బట్ సస్టైన్ కావట్లేదు. ప్రస్తుతం కన్సాలిడేషన్లో ఉంది. క్లోజర్గా 1580 దాకా అప్ ట్రెండ్ స్టార్ట్ అయితే క్లోజర్గా 1580 దాకా వెళ్ళొచ్చు. ఇదేంటంటే మార్కెట్తో పాటు పోయే స్టాక్ కాదు, మూమెంటమ్ స్టాక్ అయితే కాదండి. ఇదేంటంటే దీని డైరెక్షన్ అంటే దీని మూవ్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి. ప్రవీణ్ మెయిల్ చేశారు. సారీ కాలర్ ఉన్నారు. హలో యా ప్రవీణ్ చెప్పండి. ఓకే యా చెప్పండి. ఓకే
ఫ్యూచర్ కన్జ్యూమర్ ఓకే అండి. ఓకే, ఫ్యూచర్ కన్జ్యూమర్ మీద నేనైతే అంత బేరిష్ అయితే లేనండి. మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా మీకు ఫ్యూచర్ గ్రూప్కి చెందిన స్టాక్స్ అంటే ఇంతకుముందు డీమర్జీకి ముందు అంతా కూడా బాగా ఫైనాన్షియల్స్గా బాగా వీక్ ఉండేవి. తర్వాత వన్స్ డీమర్జ్ అంటే సపరేట్ బిజినెస్ చేసేసి దానికి అది విడిపోయినాక ఈవెన్ అటు కంపెనీ కూడా పర్ఫార్మెన్స్ అనేది బాగుంది. బై అండ్ లార్జ్ ఫ్యూచర్ గ్రూప్ పరంగా చెప్పాలంటే మెజారిటీ ఫ్యూచర్ కన్జ్యూమర్ తర్వాత ఫ్యూచర్ రీటైల్ ఇవన్నీ కూడా ఏంటంటే ఈ మధ్య కాలంలో లాస్ట్ ఒక 1 yearలో మంచి రిజల్ట్ కూడా పోస్ట్ చేస్తున్నారు. ఓకే, మీరు కరెక్షన్స్లో ఓపిక ఉంటే మీరు కొనుక్కోండి. తర్వాత బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఇది బాగా వీక్ అయిన స్టాక్ అండి లాస్ట్ ఒక 4 నెలల్లో. దానికి ముందు అసలు ఏమాత్రం కూడా మార్కెట్ ఎంత పడినా కూడా ఏమాత్రం కూడా పడకుండా స్ట్రాంగ్ ఉన్న కౌంటరు. బట్ ఈ టైర్ అంటే బేసిక్గా వీళ్ళు టైర్ కంపెనీస్లోనే వీళ్ళు కొంచెం డిఫరెంట్ టైర్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారండి. లైక్ డిఫెన్స్కి సంబంధించి కానివ్వండి, అటు ట్రాక్టర్ రిలేటెడ్ తర్వాత సంబంధించి, తర్వాత కన్స్ట్రక్షన్లో వాడే టైర్స్ ఏవైతే ఉంటాయో కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ టైర్స్ ఉంటారు వాటిని వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటారు. ఓకేనండి, ఫండమెంటల్గా బాగానే ఉంది. అయితే లాస్ట్ కొన్ని రోజులు ఫైనాన్షియల్స్ బాగాలేవు, అది కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. బట్ ఇన్వెస్ట్మెంట్గా నేను బాలకృష్ణ మీద బులిష్ ఉన్నాను, కరెక్షన్స్లో కొనుక్కోవచ్చు. గోపి కాలర్ ఉన్నారు. హలో, యా చెప్పండి గోపి. కొంచెం గట్టిగా మాట్లాడండి, ఏమీ వినిపించట్లేదు. ఓకే, కొంచెం ప్రైస్ క్లియర్గా చెప్పండి అండి. 20,100 సెల్ చేశారు ఐషియా మోటార్స్ కూడా. ఓకే, ఐషియా మోటార్స్ ఎంతలో? 20,100. ఇప్పుడు 21,000 అయింది కదా. ఓకే అండి, మీరు ఐషియా మోటార్స్లో బాగా లాస్లో ఉన్నారు. బట్ మీకు ఈ ఎల్ఎన్టీ అయితే వచ్చేస్తుందండి. మీకు 1330 అన్నారు కాబట్టి ఇప్పుడు 1343 ఉంది. ఈరోజు బాగా పెరిగిన స్టాక్ అండి. యాక్చువల్గా ఈరోజు బాగా పడవచ్చని ఊహించాము. మార్నింగ్ ఇనిషియల్గా వీక్ ఉంది, బట్ మళ్ళీ స్టాక్ బౌన్స్ అయింది. మళ్ళీ 1320 దాకా ఈ స్టాక్ రావచ్చు. ఈరోజు లోగా చూసుకుంటే 1308. మళ్ళీ ఒకసారి నేను అనుకోవడం 1320 దాకా వస్తుంది నెక్స్ట్ 2-3 రోజుల్లో. వచ్చినప్పుడు మీరు 1320 బ్రేక్ అయితే కంటిన్యూ చేయండి. 1320 కానీ బ్రేక్ కాలేకపోతే మీరు 1320 దగ్గర మీరు ఎగ్జిట్ కాండి. తర్వాత ఐషియా మోటార్స్ కూడా ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. మీరు ఎక్కువసేపు ఉంచకూడదండి షార్ట్స్ని. అందుకే ఫ్యూచర్స్లో ఎప్పటికప్పుడు పొజిషన్స్ని మనం రివ్యూ చేసుకోవాలి, ఏ రోజుకి ఆ రోజు రివ్యూ చేసుకోవాలి. ఇప్పుడైతే బాగా స్ట్రాంగ్ ఉంది. మళ్ళీ ఇంకా 1000 రూపాయలు పైన పడుతుందా అంటే చెప్పలేమండి. ప్రస్తుతానికైతే అంత పడిపోతుందైతే నేను అనుకోను. 21,000 బ్రేక్ అయితే అవుతుంది, అయ్యే అవకాశాలు ఉన్నాయి. 20,800 లెవెల్స్ని మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయొచ్చు. 20,800 నుంచి 600 షార్ప్గా ఒకసారి టెస్ట్ చేయొచ్చు. ఇప్పుడున్న మార్కెట్లో వీక్గా ఉంది అంటే ఆటోమొబైల్ అండి, కాబట్టి సెక్టర్ పరంగా వీక్ ఉంది. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. లాస్ట్ మెయిల్ చూద్దాం. జయ మెయిల్ చేశారు. టీవీఎస్ శ్రీచక్ర, అడ్వాన్స్డ్ ఎంజైమ్స్ అండ్ కోల్ ఇండియా షార్ట్ టర్మ్ వ్యూతో బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా? అండి టీవీఎస్ శ్రీచక్ర అయితే తెలీదు. అడ్వాన్స్ ఎంజైమ్ మీరు చేయండి. మీరు చెప్పిన వాటిలో అడ్వాన్స్ ఎంజైమ్ బాగా పడి ఉంది. ఒక 10 to 15 రూపీస్ మ్యాక్సిమం అండి, అంతకుమించి పెద్ద ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకపోతే బై చేయండి. ఓకే శశి గారు, ఈరోజు బ్యాంక్స్ కొంత హైస్ నుండి కరెక్ట్ అవ్వడం చూస్తున్నాం. మార్నింగ్కి ఇప్పటికీ చూసుకున్నట్టయితే కొంత వీక్ అయ్యాయి. సో బ్యాంక్ నిఫ్టీకి సపోర్ట్స్ పరంగా, టార్గెట్స్ పరంగా ఎలా ఉన్నాయంటారు? అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ టార్గెట్స్ కూడా ఎలా ఉన్నాయంటారు? బై అండ్ లార్జ్ బ్యాంక్ నిఫ్టీ కన్సాలేషన్లో ఉందండి. అయితే బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మూవ్ అనేది నెక్స్ట్ మూవ్ ఎట్లా ఉంటుందని అనేది ఇంట్రెస్టింగ్ అండి. ఎందుకంటే నిఫ్టీ మళ్ళీ బ్యాక్ టు ఇంతకుముందు హైస్కి వచ్చింది. బట్ బ్యాంక్ నిఫ్టీ ఈ హైస్ క్రాస్ కాలేకపోయింది. ఎగ్జాక్ట్గా లాస్ట్ టైం మార్కెట్ ఇక్కడి నుంచి రివర్స్ అయింది, అందరూ గుర్తుంటే. అప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఎంత ఉందో ఇప్పుడు కూడా సేమ్ అదే రేట్లో ఉంది బ్యాంక్ నిఫ్టీ. అక్కడి నుంచి బ్యాంక్ నిఫ్టీ రివర్స్ అయ్యి 27,000 కూడా బ్రేక్ అయ్యి 26,800 లెవెల్స్ కూడా వచ్చింది. కాబట్టి ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనేది చాలా కీలకంగా చెప్తాను. నెక్స్ట్ మార్కెట్ మూవ్ అనేది అంటే బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ పైన 27,700 పైన సస్టైన్ కాగలిగితే
నెక్స్ట్ ఒక 600 నుంచి 700 పాయింట్ల దాకా బ్యాంక్ నిఫ్టీలో మూవ్ రావచ్చు, లేకపోతే బ్యాక్ టు 27,200 దాకా రావచ్చు. థ్యాంక్ యూ శశి గారు. యూఎస్ ప్రస్తుతం ట్రెండ్ చూస్తే నిఫ్టీ అరౌండ్ 10 పాయింట్స్ నెగిటివ్గా 11,043 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 11 పాయింట్స్ పాజిటివ్గా 36,647 వద్ద మూవ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 30 పాయింట్స్ నెగిటివ్గా 27,595 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. ఇది పల్టీ మార్కెట్ సెట్ 12. స్టే విత్ us.